వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయి. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. స్వచ్ఛనంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి. మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల గాంధీ చౌక్ లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుసు వేడుకలు. రెండవ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. నేటి నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె. నంద్యాల బాల అకాడమీ పాఠశాలలో ముందస్తుగా జరిగిన దసరా సంబరాలు. నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు. నంద్యాలలో రెండవ రోజు కొనసాగిన విద్యుత్ రీల నిరాహార దీక్షలు. గోకవరంలో సంజీవ్ నగర్ కాలనీలో అంగన్వాడీలో ఆయాగా చేస్తూ టీచర్ గా పదోన్నతి. సూర ఫంక్షన్ హాల్లో కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో భాగంగా మహిళలకు పట్టు చీరల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి. మంత్రి ఎన్ఎండి ఫారూక్. జిల్లాలో 529 లొకేషన్లలో మొక్కలు నాటేందుకు శ్రీకారం. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కన్య. మొక్క నాటాలి, మీ పేరు రాసుకోవాలి, మనసులో రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చూడాలి మీరు మళ్ళీ మొక్క ఎలా ఉందో. ఒకరు హెల్ప్ చేయండి. ఏ బాబు గ్రీన్ స్టాఫ్ ఒకరు హెల్ప్ చేయండి. అలాగే గ్రీన్ స్టాఫ్ ఈ ప్లాస్టిక్ కవర్లన్నింటినీ కూడా మళ్ళీ అన్ని కూడా కలెక్ట్ చేసి వేసేసి చోట పెట్టాలి. దీన్ని కూడా గమనించుకోవాలి. పట్టుకోయా కాబట్టి కమిషనర్ గారు మీరు శ్రద్ధ వహించి ఈ కాలనీలో రోడ్లు లేవు వేస్తుంటారు. మీరు ఏం చేయాలి? మీరు కూడా అయిపోయాయి డ్రైనేజ్ చేసిస్తే కదా మున్సిపాలిటీకి. ఇప్పుడు కలెక్టర్ గారు నీళ్లు కూడా ఎక్కువ అవుతాయంటే బ్రిడ్జ్ కొట్టుకుపోతుందని భయపడి నిద్రపోలే అమ్మాయి. మళ్ళీ మమ్మల్ని కదా అడిగేది, మమ్మల్ని లక్ష్యత ఏదైనా జరిగితే. ఆ కొత్త బ్రిడ్జ్ కోసం నిన్న కూడా మాట్లాడారు కలెక్టర్ గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాం. మధ్యలో అది డిజైన్ మారడం సరే జరిగిపోయారు. రాజకీయాలు జోలికి పోకుండా మనం మన ఊరు, మా అమ్మాయి చెప్పినట్టు మనం బాగా మన ఊరు దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు మరి చెట్లు నాటే కార్యక్రమంలో ఆహ్వానించిన కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. చైర్మన్ గారికి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము. ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆదేశాల మేర ఒక థీమ్ అన్నది ఇస్తారు. ఈ నెల థీమ్ మనకి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్ మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు మనం 529 లొకేషన్స్ లో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్, ఎవరి ఇంటి వెనుక భాగంలో వాళ్ళే 3 feet డెప్త్ తో పిట్ తీసుకుని వాళ్ళ తడి చెత్తని కంపోస్ట్ గా తయారు చేసి మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకోవడానికి, లేదు అంటే కిచెన్ గార్డెన్స్ లో ఉపయోగించుకోవడానికి, టెర్రస్ గార్డెనింగ్ లో ఉపయోగించుకోవడానికి ఈ రోజు 25,000 పిట్స్ డ్రైవ్ అన్నది కూడా ఈ రోజు మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అలాగే నంద్యాలలో మనకి మున్సిపల్ లో 17 ఎకరాల డంప్ యార్డ్ ఉంది. ఇందులో ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న 6 ఎకరాలని మనం క్లీన్ చేయడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ ఫ్రెష్ డంప్ ఇందులో వేయకుండా ఈ ప్రాంతంలో 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈ రోజు చేపట్టాం. దీంతో పాటు కోకోనట్ నుంచి మనము చిన్నగా మెటీరియల్ తయారు చేసి, అది కూడా కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి రైతులు పొలాల్లో వేసుకునే విధంగా, అలాగే మొక్కల పెంపకానికి వేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో ఈ కార్యక్రమం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు న్యాయశాఖ మంత్రుల వారు, అలాగే ఆనరబుల్ జిల్లా కలెక్టర్ గారు, అలాగే సిపి గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా వచ్చి చేశారు. ఈ ప్రాంతంలో ఈరోజు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. అదేవిధంగా కోకోనట్ షెడ్
కార్యక్రమాన్ని పెట్టారు. అదేవిధంగా డాగ్స్ స్టెరిలైజేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని కూడా అబ్జర్వ్ చేశారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ అంతా కూడా శుభ్రంగా ఉంచాలి, దీన్ని కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంచాలనేసి సారు ఆర్డర్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేము ఈ రోజు కార్యక్రమం అందరం కలిసి దీన్ని చక్కగా ఏర్పాటు చేయడమైంది. రాబోయే ప్రతి నెల మూడో శనివారం మనము స్వచ్ఛ నంద్యాలలో భాగంగా ఈ రోజు మన డంప్ యార్డ్ లో క్లీన్ అండ్ గ్రీన్ గా చెట్లు నాటే కార్యక్రమానికి ఈడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి మంత్రి గారికి, కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, అందరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము స్వచ్ఛ నంద్యాల భాగంగా ప్రతి ఈ నెల ఈ కార్యక్రమాలు ఏదో ఒక థీమ్ తో తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రీనరీ థీమ్ తో మనము దాదాపు 1000 మొక్కలను ఈ రోజు ఒకే రోజు నాటడం జరుగుతుంది. మున్సిపాలిటీ తరఫున నాటడం జరుగుతుంది. మనందరకు రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలి. మనము ఆస్తుల కంటే మనం మంచి పర్యావరణాన్ని పిల్లలకు అందించాలని ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల గాంధీ చౌక్ లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి గంధం వేడుకలు నిర్వహించారు. శనివారం ఉరుసు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం నందు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हर साल की तरह इस साल भी बाग आया हजरत सैयद गुलाब शावली रहमतुल्लाहि अलैह का उर्स शरीफ आ चुका है। इस महीना यानी 19 तारीख को सुन्नत शरीफ हो चुका है और 20 तारीख के दिन आज खाने का इंतजाम है। उर्स शरीफ के मौके पर बारगाह हजरत सैयद गुलाब शावली रहमतुल्लाह अलैह के बारगाह शरीफ के पास खाने का इंतजाम रखा गया है। तमाम लोगों से गुजारिश है कि आके खाना तकसीम कर दी और खाने का इंतजाम है, खाना खा लिए। और उसी तरह इतवार के दिन यानी 21/9/2025 यानी इतवार के दिन खवाली का प्रोग्राम भी रात को इंशाअल्लाह 9 बजे शुरू होगा। आप तमाम लोगों से गुजारिश है कि आके इस प्रोग्राम में शामिल कीजिए। अस्सलाम वालेकुम। नमस्कारम। నంద్యాలలో గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షావలి రఫాయి అహ్మదీ రహమతుల్లాహి అలైహి మహానీయుల వారి ఉర్సు మహోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న గంధ మహోత్సవం జరపడం జరిగింది. అలాగే ఈ రోజు దర్గా సొంత ఖర్చులతో దర్గా ఆవరణలో స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం రోజు గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలీ గానం దర్గా సొంత ఖర్చులతో నిర్వహించడం జరుగుతుంది. భక్త కేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా దర్గా కమిటీని కోరుకుంటున్నాను. నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె గురువారం ప్రారంభమైంది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫారూక్ రమేష్ లు మాట్లాడుతూ నేటి నుండి వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు.
నంద్యాల పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ పట్టణ ప్రజలకు ఇంతవరకు మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు మా తోటి దస్తవేద లేఖరులకు నా నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2వ రోజు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి 3వ రోజు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2.0 వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి. మరియు గవర్నమెంట్ వారి దృష్టికి పోకుండా ఈ అధికారులు వీళ్ళందరూ దీని అన్నింటికి అడ్డుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోకుండా ఇక్కడే అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని ఇంతవరకు చేస్తున్నారు. మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళకు దానివల్ల ఫలితం లేకపోయింది. అందువల్లనే ఈ పెండౌన్ అనేది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కానీ మేము ఈ గవర్నమెంట్ అయితే ఎలాంటి విరోధం కాదు, ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు. 2.0 విధానం దీంట్లో ఉన్న కొన్ని తప్పులను సరిదిద్దామని మేము ఈ పెండౌన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. జిల్లా పరంగా మేము ఈరోజు 3వ రోజు, రాష్ట్ర పరంగా అయితే ఈరోజు 2వ రోజు. మేము 3 రోజుల నుంచి చేస్తున్న సమ్మెలోని పలు అంశాలను మీకు ఇదివరకే తెలుసు. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే 2.0 విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి. మరియు అన్ని రకాల సర్వర్ సమస్య అయితేనేమి, స్టాంపులు కూడా సరిపడా మనకు లభించడం లేదు. ఎవరైనా కానీ స్టాంపు కావాలని ఒక్క స్టాంపుతో సరిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ వివరాలకు సరిపడా స్టాంపులను గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి, మరియు ఈ 2.0 ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని సవరించాలని, ఎడిట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని మళ్ళీ త్వరితగతిన మొదలు పెట్టాలని, మరియు ప్రైవేట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు దస్తావేజులు వెనక్కి వెళ్లకుండా రాష్ట్రానికి రెవెన్యూ తగ్గకుండా ఉంటుందని, ఇటు రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారా లేదా అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్ సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో శనివారం ముందస్తుగా దసరా సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ రవీంద్రనాథ్ సార్, ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత విచ్చేసి మాట్లాడుతూ, ఈ విజయదశమి మన అందరి విజయాన్ని, శుభాలను అందించాలని, ముందు తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించాలని తెలియజేశారు. కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి, మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మలకు మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమ్మ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నిజంగా అమ్మ వారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలను మనందరి మీద ఉంచి ఈ విజయదశమి పండుగ రోజున ఈ బాల అకాడమీలో నిజంగా కొలువై ఉన్నది. మా చిన్నారులందరూ కూడా ఈ దసరా సందర్భంగా, ఈ వేడుక సందర్భంగా చిన్నారులందరూ కూడా చక్కటి వేషధారణలో
వచ్చి వారి యొక్క ప్రదర్శనను అద్భుతంగా అందించారు. ముఖ్యంగా మా బాల అకాడమీలో ప్రతి ఒక్క ఉత్సవము కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఈ రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులందరూ కూడా తెలుసుకొని అందులో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకొని ముందు తరాలకి అందించాలి. అందుకు మా బాల అకాడమీ వేదికగా పునాది అవ్వాలని సదుద్దేశంతో ఈ ఉత్సవాన్ని జరపడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన అందించారు. చక్కని వేషధారణలో కూడా విచ్చేశారు. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించదలిచారు. ఆలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు అనునిత్యం మూల విరాట్ వస్త్రాలంకరణ సేవ, ఉత్సవమూర్తుల వస్త్రాలంకరణ సేవ, వేదిక అలంకార పూజ, ఉత్సవమూర్తుల అభిషేక సేవ మొదలగు కార్యక్రమాలు ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవములలో జరపబడునని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. జై శ్రీరామ్. భాగవత ప్రియులకు మరియు భక్తాగ్రేస్తులకు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు దసరా శరన్నవరాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీకందరికీ విదితమే, ఈ దక్షిణాయనంలో వినాయక చవితి వచ్చిన తర్వాత ఈ దసరా శరన్నవరాత్రులు ఎంతో ముఖ్యమైన పండగ. ప్రతి హిందువుకు ఇక్కడగా దక్షిణాయనములో కానీ ఉత్తర దేశంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు ఈ దసరా పండుగ ఎంతో ఘనంగా జరుపుకొనుచున్నారు. అందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు, అనగా ఈ నెల 22/9/2025 సోమవారం నుంచి 2/10/2025 గురువారం వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఈ దసరా శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. ప్రతి నిత్యము మా దేవాలయములో వెలిసిన ప్రతి దేవతామూర్తికి అర్చనలు, అభిషేకములు, సహస్రనామార్చనలు మొదలగు కార్యక్రమములు ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. కావున ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృప పొందవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా ఎవరైనాను ఈ పూజలలో పాల్గొనదలిచిన వారు ఆఫీసు నందు మీ పేరును నమోదు చేసుకోవాల్సిగా కోరుచున్నాం. మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఈ నెల 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనలో వెలిసిన కోదండ రామాలయంలో జరుగును. కావున ఈ శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో ఉత్సవాల్లో సందర్భంగా ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత విధాన అభిషేకము, విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు అర్చనలు సాయంత్రం 6 గంటలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకారం నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రోజుల్లో పాల్గొని అమ్మవారి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు అధికారులు మద్దతు ప్రకటించారు. దీక్షల్లో కూర్చున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీక్షలను ఉద్దేశించి జేఏసీ కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని వారు తెలియజేశారు. దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై ఈ రోజు రెండవ రోజు ఎస్సీ ఆఫీస్ ముందు రిలే అంగన్ టేక్ చేయడం జరుగుతుంది. ఈ రెండో రోజు అంటే సుమారుగా గత 6 రోజుల నుంచి
దఫాలుగా అంటే నల్ల బ్యాడ్జీల కార్యక్రమం 2 రోజులు, తర్వాత లంచవడ్డీ భోజన విరామ సమయ నిరసన ప్రదర్శన, తర్వాత 2 రోజులు నిన్న ఈ రోజు వచ్చేసి రిలే యాంగర్ స్ట్రైక్ జరుగుతుంది. ఇంకా ఇంతవరకు మేనేజ్మెంట్ చర్చలకు పిలిచలేదు. రేపు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత 22వ తారీఖు కరెంట్ ఆఫీసు నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నంద్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మా రాష్ట్ర జేఏసీ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో భాగంగా మాకు ఒక 3 కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. 15, 16వ తారీఖు నాడు నల్ల బ్యాడ్జీల కార్యక్రమం, 17, 18 తారీఖు నాడు లంచ్ డెమాన్స్ట్రేషన్ చేశాం. ఇందాక మా కో కన్వీనర్ రామయ్య గారు చెప్పినట్టు నంద్యాల కో కన్వీనర్ అదేవిధంగా నిన్న ఈ రోజు ఈ రిలే యాంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. ఇంతమంది కార్మికులు బయటకు వచ్చి తమ సమస్యల కోసం పోరాడుతూ ఉన్నా ఇంతవరకు కూడా మాకు మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి చర్చల రూపంలో ఎటువంటి సూచన రాకపోవడంతో మా కార్మికులు కూడా చాలా ఆందోళనకు గురి చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కార్మికుల యొక్క ఇందాక సమస్యలు మన రామయ్య సార్ గారు చెప్పారు. మొదటగా నగదు రహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ చాలా ఇంపార్టెంట్. అది అందరికీ, ఇంక్లూడింగ్ పెన్షనర్స్ కి అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి అయితేనేమి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అయితేనేమి, విద్యుత్ ఉద్యోగులకు కార్మికులకు అయితేనేమి మినిమం అది. ఎందుకంటే ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తే వాడు అప్పులపాలు అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటిగా దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మా మేనేజ్మెంట్ కి ఇవ్వడం జరిగింది. గోకవరంలో సంజీవ్ నగర్ కాలనీలో అంగన్వాడీ సెంటర్ 8లో 13 సంవత్సరాలుగా ఆయాగా పనిచేసి పదోన్నతిపై రవీంద్ర కాలనీలో 10వ సెంటర్ కి వెళ్తున్న టి పద్మావతిని అంగన్వాడీ టీచర్ గుమ్మడి బేబీని ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, స్థానిక టీడీపీ నాయకులు శాలువ కప్పి పూలమాలలతో సన్మానించి పూల బొకేను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు ఎంత ఒంట్లో బాగోపోయినా వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కోడు కూడా ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి అంత బాగా చేశారు. రెండోది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మా టీచర్ అందరికీ చెప్తూ ఉంటాను, ఎవరికైనా మా వాళ్ళు అదిలో ఇలా చూడండి, మా అందరిలో పైకి చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూస్తారు చూడండి. అందరూ చూడండి. అండి ఈరోజు గోకవరం సంజీవయ్య నగర్ లో 8వ సెంటర్ అంగన్వాడీలో ఆయమ్మగా చేసిన ఆవిడ ప్రమోషన్ మీద 10వ సెంటర్ కి టీచర్ గా ప్రమోట్ అయ్యి వెళ్లే సందర్భంగా పద్మ ఆయమ్మ గారికి సన్మానం కార్యక్రమం జరగడం మొదలైందండి. అయితే 2005లో నాకు ప్రమోషన్ గా టీచర్ గా జాయిన్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుందండి. గతంలో పద్మావతి కన్నా ముందు ఒక హెల్పరు, అలాగే ప్రమోషన్ మీద టీచర్ అయ్యి వెళ్ళిపోయి ఇప్పటికి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. తనే వెళ్ళి కాకపోతే ప్రమోషన్ వదులుకోవడం అనేది భావ్యంగా ఉండదు కాబట్టి తను కూడా ఒక టీచర్ గా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగిందండి. మా ఇద్దరం కలిపి చక్కగా చేసుకుని ఈ సంజీవ నగరం పెద్దలు అందరూ సహకారంతో పిల్లల్ని పంపడంలోనూ లేకపోతే ప్రతి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అన్నిటిలోనూ తల్లులు చాలా ఆనందంగా సంతోషంగా సహకరించి మేము ఏ సెంటర్ లో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ చక్కని ప్రోత్సాహం ఇచ్చి ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి ఎంతో సంతోషంగా చేశారండి. అదే విధంగా ఈ రోజు ఆ తల్లులందరి ముందు మా యొక్క ఆయమ్మని చక్కగా సన్మానం చేసి వేరే సెంటర్ కి టీచర్ గా పంపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే నా దగ్గర
13 సంవత్సరాలు బట్టి ఆయమ్మగా పనిచేసినటువంటి పద్మావతి చాలా చక్కగా చేసి పిల్లల్ని తీసుకురావడంలో కానీ నాకు హెల్పింగ్ కానీ అన్నిటిలోనూ చక్కగా ప్రభుత్వంలో ఒబీడియంట్ గా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు తను ఇక్కడ రావడం, తను ఇక్కడ మరి ఆయాగా పనిచేయడం చాలా సిన్సియర్ గా చేసేది. నేను స్కూల్కి వస్తున్నప్పుడు నడిచి వస్తూ ఉండేది. ఎప్పుడైనా అమ్మాయి ఎక్కంటే పర్లేదండి నడిచేస్తాను అనేది. రాగానే తీసి మళ్ళీ ఊరి మీదకి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఎంతో జాగ్రత్తగా పిల్లలు చూసేది. చిన్న పిల్లల్ని చూడడం అంటే చాలా కష్టం, కానీ అలాంటి పిల్లల్ని అందరినీ దగ్గరికి చేర్చి చక్కగా వండి పెట్టి క్రమశిక్షణగా చూసేది. మరి ఆమె నిజాయితీకి దేవుడు ఆవిడ ఇచ్చిన బహుమానం ఇది. ఇలాంటి ఇంకా ఇందులో ఉన్న ఉన్నత పదవి ఏదన్నా ఉంటే దానికి కూడా అమ్మాయికి అర్హురాలే. అలా త్వరలోనే అమ్మాయి పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఒక టీచర్ గా ఉండడం అనేది చాలా ఈ సమాజంలో కష్టమైన పని. ఎందుకంటే పిల్లలు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు, వాళ్ళని మలచాలి, ఒక చక్కని మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దాలి. అలా దిద్దాలి అంటే ఎంతో పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ ఆ అమ్మాయిలో ఉంది, నేను చూశాను. మరి ఇంకా మరి చిన్న పిల్లలు కాబట్టి తను ఇప్పుడు టీచర్, ఒకప్పుడంటే ఆయా, కానీ బాధ్యత ఇంకా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ బాధ్యతను ఆవిడ ఇష్టంగా స్వీకరించాలి. అలా స్వీకరించామనుకోండి, ఏ పనైనా మన ఇష్టంతో చేస్తూ ఉంటే మనకి ఎంత కష్టమైనా కానీ అనిపించదు ఇక, ఎందుకంటే ఇష్టంగా చేస్తాం కాబట్టి. ఆ అమ్మాయి అలా ఇష్టంగా చేస్తుంది. తన దగ్గర ఉన్న పిల్లలందరినీ చక్కగా మంచిగా తీర్చిదిద్దుతుందని నేను ఆశిస్తూ చిన్న పెద్దలందరూ, నా పిల్లల తల్లిదండ్రులు అందరికీ వందనాలండి. నేను ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరం వచ్చిందండి. ఇక్కడ ఉన్న అన్నాలో మా టీచర్ గారు, మా సార్ గారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగే నన్ను చూసుకున్నారు. ఒక తోడుబుట్టిన దానిలాగే నన్ను ఆదరించారు అండి. 10వ తరగతి టీచర్ కింద నాకు ప్రమోషన్ వచ్చిందండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానండి, ఇక్కడి నుంచి అక్కడికి. కానీ నా కృషి ఆ పిల్లలకి చేయాలని, నేను అందించాలనండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సూర ఫంక్షన్ హాల్లో కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో భాగంగా మండలంలో 1500 మంది మహిళా చెల్లెలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పట్టుచీరలను తమ చేతుల మీదుగా అందజేశారు. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను గోకవరం నుంచి, సూర్యకళామంది నుంచి మాట్లాడుతున్నాను. ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో విస్తృతమైన సేవల్లో భాగంగా కంబాల కానుక వనితల వేడుక అనే ఒక కార్యక్రమం ద్వారా దుబ్బాలమ్మర తల్లి ఉత్సవాల సందర్భంగా ఉగాది నాడు మా గోకవరం గ్రామ ప్రజలకి దాదాపుగా 4000 మందిని రిజిస్టర్ చేసుకుని, అందులో ఆ రోజున ఉగాది నాడు పండుగ దినాన ఒక 500 చీరలు ఇవ్వగలిగాను. ఆ రోజు మహిళలు ఉచితంగా వచ్చారు. 2000 మంది వచ్చారు. 4000 మంది నుంచి 2000 మంది హాజరయ్యారు. 500 మంది మాత్రం ఇవ్వగలిగాను. అప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెప్పాను, నేను మళ్ళీ తొందరలోనే మీకు ఇస్తానని చెప్పానన్నాను. ఇప్పుడు విజయదశమికి దాదాపుగా ఒక 1500 మందికి ఈ రోజుని పట్టుచీరలు కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం పేరిట 1500 పట్టుచీరలు ఇవ్వడానికి నేను కంబాల కానుక వనితల వేడుక అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా నాయకులు కంబాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వరసాల ప్రసాద్, దళిత నాయకుడిని, బీజేపీ పార్టీ సేవకుని. ముఖ్యంగా దసరా పండుగ అంటే అమ్మవారి పండగ, అమ్మవారి పండగ అంటే ఆడపడుచుల పండగ. కాబట్టి ఈ పండగ సందర్భంగా ఆడపడుచులందరూ కూడా అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి యొక్క పట్టు చీరని కట్టుకున్నట్లయితే ఆ పండుగ రోజున చాలా సంతోషంగా ఉంటారు అనేటటువంటి భావంతో
కంబాల శ్రీనివాసరావు గారు ఈ దసరా పండుగ సందర్భంగా గోకవరం గ్రామంలో సుమారుగా 1500 మంది ఆడపడుచులకు ఈ రోజు పట్టు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.